వాస్తవ సంఘటనల ఆధారంగా మనిషి జీవన విధానాల ఆలోచన నుంచి పుట్టిన మా ఈ చిన్న ప్రయత్నమే ఈ జీవితం. నిజామాబాద్ లో విషాదం చోటు చేసుకుంది. కామారెడ్డి మండలం అట్లూరులో రైలు కింద పడి ప్రేమ జంట ఆత్మహత్యకు పాల్పడింది. నెల్లూరు జిల్లాలో ఓ విద్యార్థిని సూసైడ్ చేసుకుంది. నారాయణ మెడికల్ కాలేజీలో అందరూ చూస్తుండగానే రాజమండ్రి రైల్వే స్టేషన్ లో ఒక యువకుడు వెళ్తున్న రైలు కింద పడి ఆత్మహత్య చేసుకునేందుకు మరో విషాదం చోటు చేసుకుంది. మాదాపూర్ లో సాఫ్ట్వేర్ ఉద్యోగిని ఆత్మహత్య చేసుకోవడం కలకలం సృష్టించింది. ఉదయ్ కిరణ్ సూసైడ్ కి సంబంధించి మీ దగ్గరున్న వివరాలేంటి? రెండు తెలుగు రాష్ట్రాల్లో సాగుతున్న రైతుల ఆత్మహత్యలపై రాష్ట్ర హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. దీని అమ్మ జీవితం చచ్చేటప్పుడు కూడా మురికి నీళ్ళు అవసరం. తీసుకురా. మన పుత్రరత్నం వచ్చాడా? వచ్చాడు, రాత్రి వచ్చాడు. ఇంకా లేవలేదా? పడుకున్నాడు. లేవు అని బాధ్యత లేకుండా తిరుగుతున్నాడు. లేవండి ఒకసారి. నమస్కారం. ఏం సార్, ఎన్నిసార్లు ఫోన్ చేయాలి మీకు? ఫోన్ అసలు ఎత్తట్లేదు. నా పైసలు అయితే నాకు కావాలి సార్. ఏం
చేస్తారో తెలియదు. నేను పర్సనల్ లోన్ పెట్టాను, ఒక 1 నెల రోజులు ఆగండి, నేను ఇచ్చేస్తాను. ఇన్ని రోజులు మీ ముఖం చూసి ఊరుకున్నా సార్. అది ఇంకొకడైతే ఇల్లు కబ్జా చేసేవాడిని. నేను ఇస్తా అంటున్నా కదా సార్. నాకు తెలియదు సార్ ఏం చేస్తారో. నీకు నెల టైం ఇస్తాను నేను. నాకు మాత్రం 1 నెల రోజుల్లో కావాలి పైసలు. తప్పనిసరిగా ఇస్తాను సార్. ఏంట్రా ఎలాగిందా? ఉద్యోగం గట్రా ఏమన్నా చూసేది ఉందా లేదా? మాట్లాడడం ఏంట్రా? ఒకసారి చూసుకో అర్థంలో, ఒకసారి ఆ మీసాలు నీ మొహం. అమ్మాయిలు పార్టీలు అంటూ జల్సాలు చేస్తూ ఉంటే పాడైపోతావు, చెడిపోతావు, నీ ఇష్టం. ఆ రెండింటికి దూరంగా ఉండు. ఏంటి రమ్మన్నా? అదే మన పెళ్లి గురించి మాట్లాడదాము. నన్ను మర్చిపో మధు, మా ఇంట్లో వేరే సంబంధాలు చూస్తున్నారు. మనది నిజమైన ప్రేమ అన్నావు కదా, పెళ్లి చేసుకుందాం అనుకున్నాం. మన కళ్ళని కూడా కళ్ళుగానే మిగిలిపోవాలా? చూడు మధు, నన్ను అర్థం చేసుకో, నా కుటుంబ పరిస్థితి బాగాలేదు. అవన్నీ నాకు చెప్పకు, ఎక్కడికైనా వెళ్ళి హాయిగా సంతోషంగా బతుకుదాం. చూడు మధు, ఇప్పటికే మా డాడీకి 2 సార్లు హార్ట్ స్ట్రోక్ వచ్చింది. నేను పెళ్లి చేసుకోవడం కుదరదు. నన్ను మర్చిపో, ఇంకోసారి నాకు ఫోన్ చేయకు. బాటసారి ఇది జీవిత రహదారి. ఎరుగని దారి ఇది, ఒకరికి కాదు ఇది. అంగవైకల్యం ఉండి కూడా అంత ఆనందంగా ఉన్నాడు. అన్నీ ఉండి కూడా నేను ఆత్మహత్య చేసుకోవాలనుకున్నాను. చాలా పెద్ద తప్పు చేశానే. థ్యాంక్ యూ సార్. బ్రిడ్జి మీద నుంచి నదిలోకి దూకి చనిపోదాం అనుకున్నాను, కానీ నిన్ను చూసి ఆగిపోయాను. నాకు నువ్వు ప్రాణభిక్ష పెట్టావు. చేతులు లేకపోయినా డ్యాన్స్ చేస్తూ జీవితాన్ని
డ్యాన్సా నేనెప్పుడు చేశాను? అదే స్నానం చేసుకుంటూ ఒళ్ళు దురద పెడుతుంటే గోక్కుంటూ గెంతుకుంటూ ఎగురుతున్నా అంతే మరి. అవును, నువ్వెందుకు ఆత్మహత్య చేసుకోవాలనుకుంటున్నావు? వయసులో ఆత్మహత్య కాకుంటే ఇంకేం చేసుకుంటారు? ఆత్మహత్య అట ఆత్మహత్య. ఆత్మహత్య చేసుకోవాలనే ఆలోచన వచ్చిన ప్రతి మిత్రుడికి నా ఈ జీవితం అంకితం.